లోకంలో చాలా మంది కూడా ప్రార్థన చేస్తారు, చాలా మంది కూడా మనము వింటాము, ప్రార్థనలు వింటాము. గొప్ప గొప్ప ప్రవర్తనలు కానీ శుభాక్తికులు కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని వాటికి జవాబిస్తాడు. ఒక ఒక సమయంలో మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ఏంటంటే కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏమవుతుందంటే మనం ఒకసారిగా బ్లాస్ట్ అయిపోతాం. ఎందుకంటే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం ఒకటేసారిగా. అంటే అలాంటి ఎందుకు అట్లా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తామంటే, ఇప్పుడు నార్మల్గా ప్రతి ఆధారం ప్రాణాలు నడుస్తాయి, మీరు ప్రార్థన చేస్తాం, కానీ ఎప్పుడు కూడా మనం ఏడ్చుకుంటే ఎప్పుడు ప్రార్థన చేయం. కానీ కొన్ని సమయాలు మనం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం. అంటే వితౌట్ అంటే నోయింగ్ లేకుండా, మనకి తెలియకుండా. ఎందుకు అట్లా ఏడుపు వస్తుంది అంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే దుఃఖము నీలో ఎక్కువ ఉంటే, ఏమంటే దుఃఖము బాధ మనలో ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం. దేవునికి నా పాపం ఎక్కువైనా కానీ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం. తర్వాత మీద నువ్వు చేసే ప్రార్థనలు బట్టి, నీకు దేవుడు ఇచ్చే జవాబును బట్టి నువ్వు ఎప్పుడు కూడా దాచుకోవద్దు. ఏం చేయాలంటే దాచుకోవద్దు, నువ్వు బ్లాస్ట్ అప్ కావాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేర్ చేసినప్పుడు ఎట్లయితే నీ కళ్ళ నీళ్ళు వస్తాయో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర విలపిస్తావో, అప్పుడు ఎట్లయితే నువ్వు బ్లాస్ట్ అవుతావో ఆ రకంగానే దేవుని దగ్గర నువ్వు కూడా ఇతరుల దగ్గర సిగ్గుపడకుండా నువ్వు బ్లాస్ట్ కావాలి. సిగ్గుపడకుండా దేవుని శుభార్త చెప్పాలి.